వైసీపీ వస్తుంది అంటారా, టీడీపీ సపోర్ట్ ఎక్కువ ఉందంటారా? ఇప్పుడు మీరు ఏం చేసినా ఎవరైతే వాళ్ళు ఏ పార్టీ వచ్చినా వాళ్ళే చెప్పుకుంటారు వాస్తవంగా, అంతే కదా, అలానే చెప్పుకుంటారు ఎవరైనా. కానీ జగన్ చేసే పనులకు మాత్రం ఒక పీసీ కులం కానించి కింద జగన్కే ఓటేస్తారు. మరి 3 రాజధానుల మీద మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ ఉండవాళ్ళు చెప్పుకునే మాటలు, లేనివాడికి అది ఎందుకు? ఇప్పుడు రాజధాని గురించి లేనివాడికి కావాల్సిందల్లా అన్నీ అందిస్తున్నాడు జగన్. పథకాల గురించి అమ్మఒడి నెంబర్ 1గా ఉంది. పథకాలు కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ అన్ని ఇంటికి వచ్చి అందిస్తున్నారు. ఇంకా అంతకంటే కావాల్సింది మనకేం లేదు. అయితే పార్టీ పూర్వంగా చెప్పుకుంటే అది ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు, అది ఎవరి ఇష్టం వాళ్ళకు. అయితే ఈసారి మళ్ళీ జగన్ వస్తారంటారా? కంపల్సరీ జగనే జగన్. ఎవరు కావాలనుకుంటున్నారు? మేము జగన్ కావాలనుకుంటున్నాం. జగన్. మరి ఇప్పుడు జగన్ కావాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి పొత్తులో వస్తున్నారు, ఇద్దరు కలిపి వస్తే లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని పథకాల ద్వారా ప్రజలకు మేలు జరిగింది కాబట్టి అది కుటుంబ పరంగా కూడా కాలేజీ పిల్లలకు కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే డాక్టర్ గ్రూపుల ఆ పాత బాకీలు తీరవటం కానీ దాంట్లో న్యాయం జరిగింది కాబట్టి దాని ప్రకారం. మరి అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి కూడా బాగానే ఉంది. 3 రాజధానుల గురించి మీ అభిప్రాయం? 3 రాజధానుల గురించి అభిప్రాయం మనకు పెద్దగా దాని గురించి తెలియదు. కానీ ఏ ప్రాంతం వాళ్ళు దూరం డిస్టెన్స్ అంటే దూరం వెళ్ళే పని లేకుండా అక్కడ పనులు అక్కడ అవుతాయి కాబట్టి అదివరకు మనకి ఎంఆర్ ఆఫీసులో ఉండి అక్కడ జరిగింది. ఇప్పుడు సచివాలయం పెట్టారు కాబట్టి ఆ సచివాలయంలోనే పని అవుతుంది కాబట్టి మండలంలోకి వచ్చే పని లేకుండా, అలాగే ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతంలోకి రాకుండా ఏ రాజధానికి ఆ రాజధాని బాగుంటుంది. అది స్కూల్ హాస్పిటల్ అన్ని స్కూళ్ళు బాగానే చూస్తున్నారండి. స్కూల్కి నాడు నేడు కార్యక్రమంలో మటుకి పిల్లలకి ఆ స్కూల్లో ఆ గ్రౌండ్ కానీ ఆ చెత్త చెదార్థం లేకుండా బాగా నీట్గా చేశారు. నీటి వసతి కానీ, బాత్రూములు కానీ అన్నీ బాగానే ఉంది. హాస్పిటల్లోకి వచ్చేదానికి ఈ మన ఆరోగ్యశ్రీ కింద చాలామంది పేదలు ఈ కిడ్నీ పరీక్షలు కానీ, గుండె పరీక్షలకు కానీ అన్నిటికీ అనుకూలంగానే ఉంది. మరి ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఆ ఇళ్ల స్థలాలకి మటుకి అదివరకు మనం ఇంటికి బిల్లు కావాలంటే ఆఫీసుకి తిరిగే వాళ్ళు, ఇప్పుడు మటుకి వాళ్ళే ప్రజలకు వచ్చి మీకు బిల్లు చేస్తాం ఇల్లు కట్టమని ఈసీ కానీ, లేకపోతే ఎంఆర్ఓ కానీ, ఎండి కానీ అందరూ వచ్చి కలుస్తూ ఉన్నారు. దానికి ఇంటింటి నెలవారీ పింఛను మనకి ఇంటింటికి జరుగుతుంది. రేషన్ మటుకు 1వ తారీఖు తలుపు తట్టి పింఛన్ జరుగుతుంది. అలాగే రేషన్ కూడా టయానికి ఇస్తుంది. జగనే కావాలనుకుంటున్నాను. ఎందుకు కావాలనుకుంటున్నారు? మంచిగా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. అమ్మ కూడా వేస్తున్నారు, చేతబండి వేస్తున్నారు. అన్ని పథకాలు మంచిగా ఉన్నాయి. మంచిగా ఉంది. స్కూల్ అభివృద్ధి, హాస్పిటల్ అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉన్నాయి. మరి రాష్ట్రం అభివృద్ధి, రోడ్లు బాగానే వేస్తున్నారు. ఇళ్ల స్థలాలు ఇవన్నీ వేస్తున్నారు, అన్ని మంచిగా ఉన్నాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిపి పొత్తుగా పోటీ చేస్తున్నారు, మరి దాని మీద చంద్రబాబే వద్దు. ఎందుకు అది వేస్ట్, ఏం చేయడం నష్టపోయాం. మీరైతే జగన్ రావాలనుకో. జగన్ రావాలి. Please subscribe .news.